ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందంటారు. అదేమో కానీ ఈ కలెక్టర్ ఐడియా మాత్రం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త నేర్పిస్తుంది. ఇంతకీ ఏంటి ఐడియానే కదా? నథింగ్ కాంప్లికేటెడ్. నో హెల్మెట్, నో ఎంట్రీ. సింపుల్. ఈయన రాహుల్ రాజ్, మెదక్ జిల్లా కలెక్టర్. ఈయన ఉన్న కలెక్టరేట్లోకి టూ వీలర్ మీద ఎంట్రీ ఇవ్వాలంటే హెల్మెట్ ఉండాల్సిందే, లేదంటే గేట్లోనికి అనుమతి లేనట్టే. కేవలం విజిటర్స్కే కాదు, ఇక్కడి స్టాఫ్కి కూడా ఇదే రూల్. హెల్మెట్ పెట్టుకోలేదంటే టూ వీలర్ను బయటే పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. హెల్మెట్ లేని కారణంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరదా కోసమో, చెమట పడుతుందనో, జుట్టు ఊడిపోతుందనో, దగ్గర దూరానికే కదా ఏమవుతుందిలే అనో, ఇలా రకరకాల కారణాల వల్ల హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం చేయడం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఇది ఒక నిండు ప్రాణం అనే పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తించడం లేదన్నది ఈ కలెక్టర్ భావన. అందుకే కనీసం తన పరిధిలో ఉన్న ప్రజల్లో అయినా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఓ అడుగు ముందుకేసి నో హెల్మెట్, నో ఎంట్రీ బోర్డు పెట్టారు. పెట్టడమే కాదు, దీన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు కూడా. చదువుకునే రోజుల్లో తాను కూడా హెల్మెట్ లేకుండా బండి నడిపిన సందర్భాలున్నాయని, కానీ అనుభవంలోకి వస్తేనే ఏ విషయాలైనా అర్థమవుతాయని కలెక్టర్ చెప్పుకొచ్చారు. ఆటోనో, ఇతర బైక్లనో, కార్లనో గుద్దడం వల్ల చిన్న చిన్న దెబ్బలతో బయటపడాల్సిన వారు హెల్మెట్ లేకపోవడం వల్ల ఏకంగా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకమని అన్నారు. ఇలాంటి రూల్స్ ద్వారా కనీసం కొంతమందిలో అయినా ఈ అవేర్నెస్ తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నమని, ఇప్పటికే ఇక్కడికి వచ్చేవారిలో చాలా మార్పు కనిపించిందని అన్నారు. త్వరలో మెదక్ మున్సిపాలిటీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి ఐడియాల ద్వారా నిజంగానే ఓ నిండు ప్రాణం కోల్పోయి జీవితాలు మారిపోకుండా ఉంటాయి. అందుకే హెల్మెట్ లేని ప్రయాణాన్ని నిర్మూలిద్దాం. బండి మీద వెళ్తుంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరిద్దాం. చాలా జరుగుతూ ఉంది. సో మళ్ళీ మాకే బాధ అనిపిస్తుంది. మెదక్లో కూడా మీరు బోర్డు చూస్తారు, ఎవరు హెల్మెట్ వేసుకో, ఎవరు ట్రాఫిక్ సిగ్నల్ వెళ్ళేటప్పుడు చూడండి, రాంగ్ రూట్లో చాలామంది వస్తారు. సో అది కొద్దిగా అవేర్నెస్ అస్సలు లేదు. వీళ్ళకి ఏంటి అనేసి అంటే ఒకసారి ఆ బాధ అయితే కానీ వాళ్ళకే తెలుస్తుంది. వెళ్ళిపోతాను అనుకుంటారు. ఇది కరెక్ట్ వచ్చిన ఎట్లా కరెక్ట్ అదే అంటున్నారు సిఆర్పిసి. సో వాళ్ళిద్దరు సింపుల్గా ఒక ఆటోని పోయి డాష్ ఇచ్చినారు, దానికి చనిపోయినారు. సో నేను ఎస్పీ గారు కూడా ఇంత సింపుల్ యాక్సిడెంట్కి ఎట్లా అయినా వాళ్ళు డాష్ ఇచ్చేసి కింద పడ్డారు. ఎక్కడైనా సెక్యూరిటీ గార్డ్ ఒకైనా పని చేస్తూ ఉన్నాడు. సో ఆయన నిజామాబాద్కి బైక్ మీద వెళ్ళినాడు. ఆయన కూడా చిన్న యాక్సిడెంట్ అయింది, బైక్ మీద చనిపోయింది. సో మ్యాక్సిమం కూడా మాకు బైక్ యాక్సిడెంట్స్ హెల్మెట్ వేసుకోకపోవడం వల్లనే చనిపోతూ ఉన్నారు.